నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. మధుసూదన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో లండన్ టూర్ పర్యటన పెట్టుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి డబ్బేమో డంపింగ్ యార్డుల్లో ఎక్కడ పెట్టారో తెలియని పరిస్థితి. ఒకవైపు ఏమో నాయకులు చిత్తాయనం పలాయనం లాగిస్తున్నారు పక్క పార్టీలేకి. నమ్మిన బండ్లు వెళ్ళిపోతున్నారు, రక్త సంబంధికులు వెళ్ళిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి వెంట జైలుకు వెళ్ళిన వారు వెళ్ళిపోతున్నారు, ఫ్రెండ్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ దూరం అయ్యారు, తల్లి విజయమ్మ గారు దూరం అయ్యారు. మొత్తం ఏ విధంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చేదరించుకునే పరిస్థితి, విరక్తితో దూరం జరిగిన పరిస్థితి. మరి ఏంటి సార్ ఈ నాయకత్వ లోపమా? మరి సంపద అనేది, ఆ సంపదను మరి ఏమవుతుంది? ఆ సంపద అంతా, ఆ సంపద మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో సంపాదించినటువంటి సంపద ఎక్కడ మిగిలిపోనుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటోడు కాదు, చివరోడు కాదు. ఈ సంపద మీద వ్యామోహం ఉన్న వాళ్ళందరూ కూడా పోతా పట్టకపోయేది ఏముండదు. శ్మశానానికి పోయిన తర్వాత పిడికిడి బూడిద కూడా ఎత్తుకోవాలి. ఈ భూమండలం మీద చెప్పుకుంటారు, ఇన్ని కోట్లు ఉండే, లక్ష కోట్లు ఉండే, 10 లక్షల కోట్లు ఉండే. ఎంతమందో మహారాజులు పోయారు, మహా జనపద లాంటి సామ్రాజ్యంలో కూడా కాలగర్భంలో కలిసిపోయింది. అతను ఊహాతీతంలో ఉన్నాడు, మనశ్శాంతి కరువైపోయింది, నిద్ర పట్టడం లేదు. ఇటువంటి వ్యక్తి ఏకస్వామ్యం, నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క అవలక్షణాలన్నీ అతనికి ఉన్నాయి. ఫోడలిజం మెంటాలిటీ అతనికి ఉంది. అక్కడ అంటే భజన చేసే పరులు కావాలా. ఆయన తప్పు చేసినా ఒప్పు అనాలా, ఒప్పు చేసినా ఒప్పే అనాలా. అందువల్ల ఏంటంటే ఆత్మగౌరవం ఉండేవాళ్ళు ఎవడో ఆ పార్టీలో ఉండరు. నేననేది ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. భారతదేశానికి ఎట్లా కాన్స్టిట్యూషన్ ఉంటుందో షణ్ముఖ్, ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఈసీఐకి ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. అసలు యువజన శ్రామిక రైతు పార్టీ ఆ మాట అనేదానికంటే అది నల్లగొండ జిల్లా అబ్బాయి కాడ కొనుక్కున్నాడు. యువజన శృంగార రసిక కామ పార్టీకి కాన్స్టిట్యూషన్ ఉందా? ఉంటే చూపించమనండి. అంటే ఏదన్నా ఒక సభ్యుడిని తొలగించాలన్నా ఒక పార్టీలో సభ్యత్వం ఉన్న తర్వాత వాడికి క్రమశిక్షణా సంఘం ఉంటుంది, ఒక నోటీస్ ఇవ్వాలా, వాడి ద్వారా వివరణ తీసుకోవాలా, అప్పుడు వెళ్ళాలి. అది ఏందో ఎవడో మీడియాలో వార్త వస్తుంది, తెల్లారాలకల్లా రాజీనామా అంటారు. ఇది ఎక్కడ సోద్యమో నాకు అర్థం కాదు. ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ నడిపించేటప్పుడు ఆ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీనే తీసుకోం, దానికి ఒక రాజ్యాంగం ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది, దానికి నియమ నిబంధనలు ఉన్నాయి. దానికి ఒక పాలిట్ బ్యూరో ఉంటాడు, ఒక అధ్యక్షుడు ఉంటారు, దానికి ఒక క్రమశిక్షణా కమిటీ ఉంటుంది. వాళ్ళకి నోటీస్ ఇస్తారు, బాబు నీ మీద ఈ ఆరోపణలు వచ్చినాయి, దీనికి నీ సమాధానం ఏంటి అని. ఆ సమాధానాలు మంచి అయ్యి ఉండొచ్చు, చెడు అయ్యి ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే రాజకీయాల్లో ఉన్నాక ఎత్తు పల్లాలు ఉంటాయి, ఓ ఎత్తుగడలు ఉంటాయి, ఏది పాములు ఉంటాయి, నిచ్చెనలు ఉంటాయి. ఆ ఆట ఆడేవాళ్ళు కూడా ఉంటారు, ఎంత ఇతను తొక్కాలనుకునేవాళ్ళు. స్వపక్షంలోని విపక్షంలాగా కొంతమంది ఉంటారు. ఇప్పుడు జగన్ నాటకానికి తెరలేపినరు. మీరు వేసుకున్న ఎక్స్పెక్టేషన్లన్నీ నేనైతే అంగీకరించను. అతనే పంపిస్తున్నాడని నేను అంటున్నా. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఆడేవాళ్ళు లేరు, ఏది బరెల్ గ్రౌండ్లో ఆడేవాళ్ళు లేరు. ఒక గ్రౌండ్ ఏమో న్యూఢిల్లీలో 11 మంది. ఆ 11 మంది సభ్యుల్లో ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్న వ్యక్తులే తప్ప వాళ్ళు వచ్చి ఎందుకు విమర్శిస్తున్నారు? ఎందుకంటే అక్కడ ఉంటే ఈడీ సిబిఐ కేసులు చేతిలో ఉన్నాయి. 2 ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ టీం ఏదైతే ఉందో బరేల్ గ్రౌండ్ క్రికెట్ టీం అంటా నేను. ఈ బరేల్ గ్రౌండ్ క్రికెట్ టీం వాళ్ళు వీళ్ళు ప్రజల కోసం కొట్లాడరు. ఎందుకు రారు? ఇవాళ అంతా వరదలు వస్తే షణ్ముఖ్ ఎంత ఆశ్చర్యం అంటే, విజయవాడ పాలక నగరం అంతా ఎవరి చేతిలో ఉంది? ఒక నగరం మేయర్కి ఎంత పవర్ ఉంటుంది? అక్కడున్న కార్పొరేటర్లు అందరూ ప్రజల కాడ ఉండాలి కదా, ఒక్కడ బయటికి రాలేదు. నగరానికి ఇప్పుడు మన హైదరాబాదు మేయర్కి కోటేసుకొని జడ్జిలాగా ఉంటాడు. మేయర్ అంటే వన్ కైండ్ ఆఫ్ ముఖ్యమంత్రి. మేయర్ ఎటు పోయిండు? వరదల్లో అంతా బురద రాజకీయం చేసిండు. కానీ అక్కడున్న పాలక వర్గం ఎవరి చేతిలో ఉంది? మేయర్ పీఠం ఎవరి చేతిలో ఉంది? యువజన శృంగార రసిక కామ పార్టీలోనే ఉందిగా. వాళ్ళు ఎక్కడ నవ్వుపడారా? అంటే వాళ్ళకి బాధ్యత లేదా? అంటే బాధ్యత లేనటువంటి వాళ్ళు రాజకీయ పార్టీలు నిర్మాణం చేస్తే ఇలాగే ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవాళ మనం ఆలోచన చేస్తే షణ్ముఖ్, జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీకి అతను కొనడం, దోచుకోవడం, దాచుకోవడం తప్ప దయాగుణం లేనటువంటి దానవుడు. సంపద ఏమైంది సార్? ఆ సంపదనంతా ఎలికి తీయాల్సిన బాధ్యత ఏంటంటే, భారతదేశంలో ఎట్లా అంటే కొన్ని ఓటుల్లో ఇరికిస్తారు, కంపెనీల రూపంలో పెడతారు, స్టాక్ మార్కెట్లో పెడతారు. వీటన్నిటి మీద ఏం చేయాలంటే మన ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లోడాల.
ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్, ఇదంతా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో మనకు ఉండేది ఏసీబీ ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరో. ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అయినప్పుడు బయటకు వస్తుంది. యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీని మనం వాడాలి. జాతీయ స్థాయిలో వచ్చేసరికి సిబిఐ ఉంటుంది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అది కేంద్ర హోంశాఖ కింద ఉంటుంది. తర్వాత మన రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కింద ఉండేది ఏంది, సిఐడి ఉంటుంది. ఒకటి సిఐడి వాడాలా, రెండు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ప్రయోగిస్తారు. ఏది ఇన్కమ్ ట్యాక్స్ని మనం ఏం చేయాలి, ఏసీబీని ప్రయోగించాలి. ముందు ఏసీబీని పంపిస్తే, అధికారులను పంపించేస్తే అవినీతి ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది వాళ్ళ లెక్క పత్రాలన్నీ వాళ్ళు బయట పెట్టాలి. తర్వాత మనకి ఒకటే మొన్న ఏం చేశారు, మహారాష్ట్రలో ఒక బిగ్గెస్ట్ స్కామ్ బయటికి తీశారు. 250 మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు పెళ్లి వాళ్ళ డ్రెస్ వేసుకొని ఒక్కసారి దాడి చేస్తే దాదాపుగా 379 కోట్లు బయటపడింది. భారతదేశంలో బిగ్గెస్ట్ రైడ్ అనమాట అది. వాళ్ళు ఎక్కడ దొరకకుండా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కదా, పులివెందుల పాలిమర్స్ ఉందా, తర్వాత భారతీయ సిమెంట్ ఉందా, రఘురామ్ సిమెంట్ ఉందా, తర్వాత నీకు ఈ విధంగా చెప్పుకుంటా పోతే మనకి ఇండోసోల్ పవర్ ప్రాజెక్ట్ ఉందా. గతంలో కూడా ఒక వీడియోలో చెప్పారు సార్, దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తన సామ్రాజ్యము 16 లక్షల పైచులకు కోట్లు, 16 లక్షల కోట్లు పైన ఉంటుంది తన సామ్రాజ్యం. మరి ఇటువంటి సంపద గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం, 20 సంవత్సరాలు పైబడి పరిపాలించిన వాళ్ళు. నవీన్ పట్నాయక్ గారు అయితేనేమి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మరి అది గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనేమి, గతంలో ఇట్లా సిక్కిం సంబంధించి అయితే కొంతమంది చాలామంది ఒక దాదాపు 2 decades పరిపాలించారు, అధికారం అనుభవించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అక్రమ ఆర్జన ఏ ముఖ్యమంత్రి చేయలేదు దేశంలో. మరి ఏంటి అసలు ఈ యొక్క పోకడలకు, ఈ డబ్బు పిచ్చికి గల కారణాలు ఏమంటారు? పోత నేనైతే చెప్తున్నా కదా సినిమాకు, పిడికెడు బూడిది కూడా పట్టకపోలేరు. నేను అంటుండే పాయింట్ ఏంటంటే, భారతదేశంలో అత్యంత కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తుల్లో నేను ఒక 7 పేర్లు చెప్తా సినిమాకు. సిక్కిం పవన్ కుమార్ చాంబ్లింగ్ 24 సంవత్సరాల 165 రోజులు చేశాడు ముఖ్యమంత్రిగా ఆయన. తర్వాత ఒడిశా ముఖ్యమంత్రి, తర్వాత మనకి నవీన్ కుమారు. ఈ నవీన్ పట్నాయక్ వాళ్ళు, వాళ్ళ నాయన బీజు పట్నాయక్, నవీన్ కుమార్ పట్నాయక్ వాళ్ళు 24 సంవత్సరాల 164 రోజులు, ఆయనకి ఈయనకి ఒక్కరోజే తేడా. తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు గారు వచ్చేసరికి 23 సంవత్సరాల 137 రోజులు ముఖ్యమంత్రి పదవి ఎలగబెట్టాడు. అరుణాచల్ ప్రదేశ్ ఈ ముఖ్యమంత్రి కూడా జిగోంగ్ అపాంగ్ ఈయన 22 సంవత్సరాల 250 రోజులు ముఖ్యమంత్రిగా చేశాడు. మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తహలాల ఈయన 21 సంవత్సరాల 55 రోజులు ముఖ్యమంత్రిగా చేశాడు. హిమాచల్ ప్రదేశ్ వీరభద్ర సింగ్ ఈయన 21 సంవత్సరాల 11 రోజులు ముఖ్యమంత్రిగా చేశాడు. తర్వాత త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, ఒకప్పుడు నేను హైదరాబాద్ కూడా ప్రగతి నగర్ వస్తే హౌసింగ్ బోర్డు బస్ స్టాప్లో కూర్చున్నాడు, అసలు ప్రజలు నన్ను గుర్తుపడతారా లేడని. మాణిక్ సర్కార్ గారు 19 సంవత్సరాల 363 రోజులు అంటే చేశారు. వీళ్ళ కుటుంబాలు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, నేను చెప్పిన 7 మంది ముఖ్యమంత్రులు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసిన లఫూట్గాడు. తర్వాత ఆ సంపదను అడ్డం పెట్టుకొని ఒక పార్టీ కొనుక్కొని ఆ పార్టీ ద్వారా ప్రజల్ని ఏమార్చి మభ్యపెట్టి కులాల్ని మతస్థుల్ని కులాల్ని అడ్డం పెట్టుకొని, స్వచ్ఛంగా చెప్పాలంటే ఈజీఎం అయితే బైబిల్ బుక్ చేతిలో పెట్టుకొని తిరిగింది. బైబిల్ బుక్ అంటే మేము దేవుడు బిడ్డలము, మేము అసత్యాలు పలకము, మేము సత్యవంతులము, మేము సేవాతర్పరము అన్నటువంటి చేతిలో బైబిల్ పెట్టుకొని ప్రచారం చేసింది. ఆమె చెల్లెలు, ఆమె అన్న వదిలిన బాణం అన్నది, ఇవాళ ఆ బాణమే గుచ్చుకుంటుంది, చక్క గుచ్చుకుంటుంది. తర్వాత అవినీతి చేసిన తర్వాత మళ్ళీ ఎక్కిన తర్వాత ఏంది, తన యొక్క విశృంఖలత్వం విధ్వంస పాలనని 5 సంవత్సరాలు ప్రజలు భరించిన తర్వాత ఇతను పనికిరాడు, ఇతను జగనాసురుడు అని, కలికాల జగనాసురుడు అని, కలికాల కలుడు అని చెప్పి నామకరణం చేసి, ఈ జలగ మనకొద్దు, మన రక్తం తాగుతుంది, మనకి అభివృద్ధి చేసేటటువంటి ప్రదాత కావాలా, చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. తెలుగు ప్రజలు పేడ వదిలించుకున్నారు. నేను అనేది ఇంతమంది ముఖ్యమంత్రులు
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు కొల్లగొట్టినోడు తన చేతులు అధికారం ఉంటే ఊరకుంటాడా చెప్పండి. బంగారు బాతుగుడ్డు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, పప్పులు బెల్లాల పథకాలు ఇచ్చి ఇసుక, లిక్కరు, శాండు, ఒక్కటి కాదు మైను వైన్ అనే కాదు అన్ని రంగాల్లో మొత్తం నాకేసి ఆ సంపదనంతా తమిళనాడు, కేరళ, మాల్దీవ్స్ మీదుగా దేశ సరిహద్దులు దాటిచ్చారు. చాలా సందర్భాల్లో నేను చాలా మందిని అడిగితే చెప్పిన మాట ఏంటంటే షణ్ముఖు, అదంతా పోయినా నాకు ఇబ్బందిలే, ఈ 5 ఏళ్ళలో దోషేసిన సంపద చాలు నాకు. గతంలో మా తండ్రి అటాచ్మెంట్ అయి ఉండే కదా 11 CBI కేసుల్లో 9 అంతా పోయినా నాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు దోచుకున్నది చేతనైతే పట్టుకోమంటుండు. ఈ గడిచిన 5 ఏళ్ళు 19-24 మధ్య కాలంలో ఛాలెంజ్ ఇస్తుండు. నేను దోచిన సంపద మీరు పట్టుకోండి అంటారు, నేను చూస్తా పట్టుకోండి అంటుండు. కాబట్టి ఆ డబ్బంతా ఎక్కడుంది, ఏ శాఖల్లో ఎంత దోషిండు, దాని అంతటి మీద ఏం చేయాలంటే రైట్స్ చేస్తే కానీ, ఏసీబీ ఎంక్వైరీ పెడితే కానీ, ప్రతి శాఖ మీద రైట్ జరిగితే కానీ ఆ దోపిడీ లెక్క పత్రం తేలదు. రెండోది ఎవరికి ఎంత ఇచ్చారు, ఏ కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చాడు. ఇప్పుడు రంగుల కాంట్రాక్టర్ ఉంటారు, గుడ్లు కాంట్రాక్టర్లు ఉంటారు, రోడ్లు కాంట్రాక్టర్ రోడ్లు పోయకుండా కూడా రోడ్లకు బిల్లు చేసుకున్న బిల్లులు ఉన్నాయి. వాటి మీద ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి నేటికి 90 రోజులైంది. ఈ 90 రోజుల పాలనలో ఆఫీసర్ని, సెక్రటేటర్ని దీన్ని పెద్ద ఆయన సెట్టడి చేసుకుంటే టైం సరిపోయింది. ముందు సెక్రటేటరు, సీఎం ఆఫీసు వీటిని సెట్ చేసుకున్నాడు, జిల్లాలను సెట్ చేసుకున్నాడు. పరిపాలన ఇంకా ముందుకు పోదాం అనుకున్న దశలో జలఖడ్గం వచ్చింది, జలప్రళయం వచ్చింది. మళ్ళీ ప్రజల పక్షాన ప్రజల కోసం ఇప్పుడు చేసుకుంటా ఉన్నాడు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసే ముంట్లో మనకు వచ్చిన సమస్యలు వచ్చినాయి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒక సపరేట్ వింగ్ని, IRS అధికారుల్ని ఒక 5 మందినో 10 మందినో వేసి గతంలో జరిగిన ఇరిగేషన్ టెండర్లో బోగోతాలు కానీ, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లో బోగోతాలు కానీ, R&Bలో జరిగిన బోగోతాలు, తర్వాత మైనింగ్ శాఖలో జరిగినటువంటి బోగోతాలు అన్నిటి మీద సవీరణ ఎవరికి ఇచ్చారు, ఏ కంపెనీకి ఎంత పోయింది, ఎప్పుడు ఇచ్చారు, రోడ్లు పోయకుండా కూడా బిల్లులు చేసుకున్న దుర్మార్గులు షణ్ముఖో. మనకి రాజులుగా బతికినటువంటి అశోక్ గజపతి రాజు కుటుంబాన్ని తీసుకుని ఒక సామాన్యులాగా బతుకుతుంటారు. వాళ్ళది ఎంత పెద్ద కుటుంబం, వాళ్ళు రాజులుగా బతికారు. సింపుల్గా ఎంత సింపుల్ సిటీలో ఉంటాడు అశోక్ గజపతి రాజు చూడండి. నేటికి కూడా వాళ్ళు రాజరిక వ్యవస్థలో నుండి రాజులుగా ఉండిచ్చి అటువంటి వాళ్ళు ప్యాలెస్లన్నీ వదులుకొని ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో తిరుగుతూ ఉంటే నేను ఎంత ఆశ్చర్యం అంటే, వాడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు పరదాలు కట్టుకునిండా, పచ్చని చెట్లు నేలకొచ్చిండా ముఖ్యమంత్రిగా ఉండి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పరదాలు ఎందుకు కట్టడం లేదు? ప్రాణభయం ఉండేవాడు. ఇప్పుడు ఎప్పుడైనా ప్రాణభయం ఎప్పుడు ఉంటుంది మనిషికి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉంటుంది. ఇప్పుడు పరదాలు కట్టడం లేదే, చెట్లు నరికేయటం లేదే, మనుషుల్లోకి వస్తుండా అంటే రాచరిక పోడలు. నేను అందుకనే పోడలిజం అనేది రాచరికంలో నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజల మనిషిగా ప్రజాస్వామ్యంలో ఉంటే ఇదేం చేసిండు, ఒక రాజులా గురై ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకొని ప్యాలెస్లన్నీ వదిలేసుకొని ప్రజల్లోకి వచ్చినటువంటి ప్రభువులు ఎంతోమంది ఉన్నాడు. సిద్ధార్థుడు గౌతమ్ బుద్ధుడికి ఎలా మారాడు? వాళ్ళంతా మనకి అశోకుడు చూడండి, కళింగ యుద్ధం తర్వాత ఏం చేశాడు, కత్తి నేలకేసి ఈ రక్తం మనకు వద్దురా బాబు, ఈ రాజ్యం వద్దు, ఏం వద్దు అని చెప్పి అశోకుడు బుద్ధిజాన్ని తీసుకొని మానవతా మతంలోకి వెళ్ళిపోయినాడు కదా. ఇట్లా ఎంతోమంది ఏంటంటే రక్తాన్ని రుచి మరిగిన పులి రక్తాన్ని తింటది, అందువల్ల వాడు రక్తం రుచి మరిగండు, వాడికి మానవతా విలువలు లేవు. నేను అదే అనుకుంటా, కలికాల దానవుడు, వాడికాడ దయాగుణం లేదు, దాన గుణాలు ఎక్కువ లేవు, వాడి కాడు ఉండేది దానవుడు, కలికాల జగనాసురుడు. కాబట్టి వాడిని ఎంత త్వరగా వదిలించుకున్నారు, ప్రజలు వదిలించుకున్నారు. పాలక వర్గం కొంచెం అడుగులు అనేవి బలంగా వేయాల. వాడు బందీఖానాలో ఉండాల్సిన్నాడు. వాడు ఏంటంటే ఆంబోతులాగా, అచ్చోసిన ఆంబోతు మన గ్రామాల్లో వదిలేస్తారు. ఏది ఏ చేను మీద అంటే ఆ చేను మీద పడి తింటా ఉంటుంది, అది ఆ గ్రామానికి వదిలేస్తారు ఆంబోతు. వాడు ఒక ఆంబోతులాగా భారతదేశంలో తిరుగుతుంటాడు, అచ్చోసిన ఆంబోతులాగా. కాబట్టి వాడు నేను ఇంకో మాట ఫైనల్గా, శరీరానికి మరణం ఒక్కసారి వస్తుంది షణ్ముఖు, మనశ్శాంతి లేనుడు అనుక్షణం చచ్చిపోతాడు. శరీరానికి మరణం ఒక్కసారి వస్తుంది, మనశ్శాంతి లేనుడు ఏమవుతాడు, ప్రతి క్షణం చచ్చిపోతానే ఉంటాడు. వాడికి ఇప్పుడు ఆ మనశ్శాంతి కొనుక్కోవాలి. వాడికి ఎన్ని డబ్బులు ఉన్నా వాడికి మనశ్శాంతి లేదు, అది కొనుక్కోవాలి. ఇప్పుడు ఒకటి ఉంది షణ్ముఖు, ఒకసారి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి మనిషిగా పరివర్తన చెందాలంటే ఇప్పటికైనా చరిత్రలో గొప్ప వ్యక్తి ఉన్నాడు. సార్ ఒకటి పోనీలే, ఫ్రీగా వచ్చేదే కదా. ఏమారెడ్డి అని ఉన్నాడు, చాలా పెద్ద రెడ్డి గారి కుటుంబంలో పుట్టినాడు ఏమారెడ్డి. మనం కనీసం రయ్యా
ఆ ఏమన శతకం తీసి ఆ పుస్తకాలు పద్యాలు చదువుకోరా, నీ కాడికి గొప్ప రెడ్డి కులంలో పుట్టిండు, అన్నీ వదిలేసుకొని వైరాగ్యంలోకి పోయి బాగా ఉన్నాడు కదా. ఏమారెడ్డి శతకం ఉంది కదా, ఆ పుస్తకం చదువుకొని ఆయన శతకం అంటే 100 పద్యాలు ఉంటే 100 పద్యాలు తీసుకో, జ్ఞానోదయం అవద్దే. కొంచెం నేను సజెషన్ ఇస్తుండా, సద్బుద్ధి ప్రసాదిస్తాడో ఆ విధంగా అయినా మారి దోచిన సంపద ప్రజలకు పంచేస్తాడనే ఉద్దేశంతో. అదే ఏమారెడ్డి శతకం చదువుకుంటే మార్పు రావచ్చు.